ప్రెగ్నెన్సీలో ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేసుకోవాలి? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్ ప్రొద్దుటూర్. ఎన్టీ స్కాన్ అనేది 11 నుంచి 13 వారాల లోపల చేసుకోవాలండి. ఇది ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా ఎన్టీ స్కాన్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. మెయిన్గా ఎన్టీ స్కాన్ అనేది మనము జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమైనా బిడ్డలో ఉన్నాయా, అంటే జన్యులోపాలు ఏమైనా ఉన్నాయా అని గుర్తించడానికి దీన్ని చేస్తామన్నమాట. యూజువల్లీ దీంట్లో మనం ఏమేమి చూస్తామంటే క్రౌన్ రంప్ లెంత్, బిడ్డ పొడుగు లెంత్ మెజర్ చేస్తామన్నమాట. ఇది యూజువల్లీ మనకు 45 నుంచి 84 మిల్లీమీటర్స్ లోపల ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి మనము న్యూకల్ ట్రాన్స్లెన్సీ థిక్నెస్ అంటామన్నమాట. న్యూకల్ ట్రాన్స్లెన్సీ అని అంటే బిడ్డ మెడ వెనక భాగంలో ఒక ఫ్లూయిడ్ కలెక్షన్ ఉంటుందన్నమాట. దాన్ని మెజర్ చేస్తాం. అది యూజువల్లీ 3.5 మిల్లీమీటర్స్ కంటే తక్కువ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి నేసల్ బోన్, అంటే ముక్కు బోన్ అనమాట. అది ఉందా లేదా అనేది చూస్తాము. ఉంటే అది సరైన కొలతకు ఉందా లేదా అదైనా చిన్నగా ఉందా అనేది కూడా మనం చూస్తామండి ఈ స్కానింగ్లో. ఈ స్కాన్ చేసిన రోజే మనం డబల్ మార్కర్ అని ఒక బ్లడ్ టెస్ట్ కూడా ఇస్తామన్నమాట. ఈ డబల్ మార్కర్లో వచ్చిన రిపోర్ట్, ఈ స్కాన్ రిపోర్ట్ ఆధారంగా రిస్క్ అనాలిసిస్ చేస్తామన్నమాట. వీళ్ళకి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వచ్చే రిస్క్ ఎంత ఉంది అని చెప్పేసి. సో ఈ టెస్ట్ వచ్చేసి మనకు 92 to 95% అక్యురేట్ అండి ఇది. కాబట్టి ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా ఈ స్కాన్ మిస్ కాకుండా చేయించుకోవాలండి. థ్యాంక్ యూ.